సమంత చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో యాక్టివ్‌గా మారింది. అయితే ఈసారి కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా తన సత్తా చాటుకోవాలని అనుకుంటోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే సంస్థని ఏర్పాటు చేసి, తన ఆలోచనలకు, అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. విజయవంతంగా అప్పుడే ఆమె 'శుభం' అనే చిత్రాన్ని కూడా పూర్తి చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటులంతా కొత్తవాళ్లే. హీరోకి ఒక రెమ్యూనరేషన్, హీరోయిన్‌కి ఇంకో రెమ్యూనరేషన్ అనే భేదభావాలు లేకుండా సినిమాల్లో నటించిన ప్రతి ఒక్కరికి సమానమైన రెమ్యూనరేషన్ ఇచ్చి నిర్మాతగా సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికింది శ్యామ్. రీసెంట్‌గా టీజర్‌ని కూడా విడుదల చేసిన ఆమె ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలిపింది. మే 9న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు అధికారిక ప్రకటన అయితే చేసింది. అయితే మే 9న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని కూడా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ చెప్పారు. అయినప్పటికీ సమంత అదే డేట్‌ని తన చిత్రాన్ని కూడా విడుదల చేయడానికి సిద్ధమవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త కోపం వచ్చేలా చేస్తోంది. మీడియాలో 'హరిహర వీరమల్లు' చిత్రం మే 9 రాదని ఒక ప్రచారమైతే బలంగా జరుగుతోంది. ఆ విషయం సమంతకి కూడా తెలుసు కాబట్టే ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించిందా? లేక తెలియక చేసిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఒకవేళ 'హరిహర వీరమల్లు' చిత్రం అదే రోజున విడుదలైనా పర్వాలేదు అనే ధోరణితో సమంత ఇలా తన సినిమా విడుదల తేదీని ప్రకటించి యాటిట్యూడ్ చూపిస్తోందా అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే సమంతకి చాలా ఇష్టమని గతంలో ఎన్నో ఇంటర్వ్యూస్‌లో చెప్పడం మనమంతా చూసాం. ఒకప్పుడైతే ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజు అందరికంటే ముందుగా విషెస్ చెప్పేది శ్యామ్. కానీ గత 3 ఏళ్ల నుంచి ఆమె పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఎలాంటి శుభాకాంక్షలు తెలియజేయలేదు. అంతేకాదు, ఇండస్ట్రీలో అందరి హీరోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న శ్యామ్ పవన్ కళ్యాణ్‌ని మాత్రం ఫాలో అవ్వట్లేదు. ఎన్నికల్లో సంచలన విజయం సాధించినప్పుడు సినీ సెలబ్రిటీస్ అంతా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు చెప్పగా సమంత మాత్రం మౌనం వహించింది. దీన్ని బట్టి చూస్తే సమంతకు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నినాదం తీసుకోవడం నచ్చినట్టు లేదని సోషల్ మీడియాలో ఒక వాదనైతే వినిపిస్తోంది.